పోలీసులు అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ఏమాత్రం రెస్పెక్ట్ ఉండదండి. అవసరమైతే వాళ్ళపైన దాడులకు కూడా వెనకాడరు, వాళ్ళపైన దాడులు చేయడానికి కూడా వెనకాడరు. నేను ఎందుకంటానంటే నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గంజాయి బ్యాచ్కి మద్దతు తెలిపొచ్చాడు. ఇవాళ అంబటి రాంబాబు అదే పోలీసులపైకి దురుసుగా పళ్ళు కొరుకుతూ ఆల్మోస్ట్ ఇంకా కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయారండి. ఒకసారి ఆ వీడియో చూపిస్తాను మీకు. చూసారండి పోలీసుని ఎలా దూరం చేస్తున్నాడు. నువ్వు ఆపు, నీ సంగతి చూస్తాను అంటున్నాడు. మీలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టు కదా గంజాయి పెంచి అలా రెచ్చిపోయేది అంబటి రాంబాబు. మిమ్మల్ని చూసుకునే కదా, మీ సపోర్ట్ చూసుకునే. రాష్ట్రంలోని సైకోగాలు ఎక్కువైపోవడానికి గల కారణం ఏంటంటే ఇదిగో మీరే. కొత్త ఎత్తున్నాడు, ఎంత ఉన్నాడు, పనులు చేస్తున్నాడు, కళ్ళు పెట్టేసుకొని అవి ఏం చేస్తావు నువ్వు? ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటావు కదా, రేపు పొద్దున్న నీ కార్యకర్తలు కూడా అలాగే మాట్లాడతావు పోలీసుతో. నువ్వు ఒకప్పుడు మంత్రి కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు నువ్వు, అవునా? మనం ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాల్సిందే. మనం మర్యాద ఇస్తే కదా మన వెనకట్ల కార్యకర్తలు, మన నాయకులు పోలీసులతో ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళకి తెలిసేది. పొలికూరికి వెళ్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. పొరపాటున దెబ్బ సెంపది కొట్టారు, ఇంకేం చేస్తారా బాబు? అడుగుతున్నాడండి. అయ్యి బాబా, అంత పెద్ద మొగుడు నువ్వు అర్థానికి ఏరాం బాబు? కాలు చేసి తిప్పేస్తాను, అనవసరంగా నువ్వు పోలీసు వాళ్ళతో పెట్టుకొని వీళ్ళు కేకలు వేసి నేను ఎంత తేల్చేస్తాను అని సంగతి చూసేస్తాను. డాంగు అర్థ భయపడిపోతారా? నీలాంటి వాళ్ళని వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారో చెప్పు. వాళ్ళ సర్వీసులో నీలాంటి వాళ్ళని అంబటి రాంబాబు వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు. ఇప్పుడు నీలాంటి మొన్నమొట వర్గాలకు కూడా అలా భయపడిపోతారా పోలీసులు? అయితే వయసులో పెద్ద కూడా అని చెప్పేసి కాస్త ఆగుంటారు, కానీ లేకపోతే ఈ పాటికి బొబ్బాయికి సెక్కినట్టు సెక్కేద్దాను నేనైతే కనుక. అలా ఎవడైనా ఒక అంటే నువ్వు రాజకీయ నాయకుడు కాకుండా ఇంకొకటి ఎవడైనా అయితే కనుక ఈ పాటికి తోలు తీసి ఏదో పెట్టేద్దరు కదా. పైగా ఏమన్నా అంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు మన వెనకతల. అంబటి రాంబాబుని ఎలా అంటారా, అంబటి రాంబాబుని ఎలా అంటారా? ఇప్పుడు చూడండి, రేపు కాసేపు తర్వాత సాయంత్రం రేపు పొద్దున ఒక ప్రెస్ మీట్ పెడతాడు ఈ సంఘటన గురించి. నేను చాలా శుద్ధపోసని, నేను అసలు పోలీసులు ఏమీ అనలేదు, వాళ్ళే నా పైన దాడికి వచ్చారని చెప్పి మాట్లాడతాడు. ఇక్కడ వీడియోలో కనబడుతుంది కదా, ఎవరు దాడి చేస్తున్నారండి, ఎవరు దురుసుగా మాట్లాడుతున్నారు? అంబటి రాంబాబేనా? కానీ దానికి రివర్స్లో మాట్లాడతారు. వెయ్యండి సార్ దవడం ఒకటే. ఆడి పళ్ళు కొరకడం ఏంటో, ఆడేంటో, ఆడు ఎరగడం ఏంటో అక్కడ తాగిపోతే. ఆడు ఎప్పుడైతే పళ్ళు కొరికాడో లాగిపెట్టి సెంట మీద ఒక్కడ వేసినా కానీ తప్పలేదు. కొట్టకూడదు కానీ వాస్తవానికి చెప్తున్నా. రేపు పొద్దున్న ఈయన చూసుకొని ఇలాంటి పగుడిగలు ఇంకొంతమంది బయటకు వచ్చి ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. నేను వెన పెద్ద బీగుడుగాడు అంబటి రాంబాబు, నాకు అర్థం కావట్లా. అంటే మీరు బయటకు వస్తే అందరూ కూడా వత్తాసు పలికితా, సార్ రండి సార్ అని చెప్పి ఒంగుని మీరు దండాలు పెడతారా? అది మీ రాజ్యం అయిపోయింది. అది మీరు అధికారంలో ఉన్నంతసేపు సలాములు కొట్టించుకున్నారు, రౌడీజాలు చేశారు, గుండాయిజాలు చేశారు. ఎప్పుడు నడవగా అవన్నీ కూడా అంబటి రాంబాబు. మన పోలీసులతో ఎలా మాట్లాడాలో మనకు తెలియాలి కదండి. ఇంత ఉన్నాడు, ఎగురుతున్నాడు అండి. మిమ్మల్ని చూసి మీ కార్యకర్తలు, వాళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి గుండాగాళ్ళు, వాళ్ళని చూసి రౌడీ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పెంచి పోషించేది మీరే కదా. పైగా బయటకు వచ్చి ఏమి శుద్ధపూస, ఎరగని శుద్ధపూసలా మాట్లాడతాడు. ప్రెస్ మీట్ పెట్టి నేను చాలా అమాయకుని, నాకేమి తెలియదు. ఈ వీడియోలో ఏం చేస్తున్నా కనబడుతుందా? నువ్వు ఎగురుతున్నావా, ఆయన మాట్లాడుతున్నాడా? అంబటి రాంబాబు ఈ వీడియో చూసినప్పుడు ఎవడైనా సరే తప్పు నీదే అంటాడు కదా, ఎవడైనా సరే తప్పు నీదే అంటాడు. ఎందుకంటే అనవసరంగా నువ్వే ఎగురుతున్నావు అక్కడ, ఏలి చూపించేసి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా పోలీసు వాళ్ళ మీద పొలు కొరికేస్తున్నాడండి. చేతికి ఓటంగా దొరికేస్తావు అక్కడ. ఏడ్రా పొలు కొరుకుతుందని చెప్పి ఒక్క దెబ్బ కొట్టారనుకో ఉన్న బరువు పోద్ది. కొట్టరు కానీ ఉదాహరణ చెప్తున్నా.
అలాగే అవతల వ్యక్తులు కూడా నీలాగే టెంపర్ ఉండి లేదంటే షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తులు అనుకో, వీడంతా వీడి బతికెంత నా మీద పొల్లు కొరికేస్తున్నాడు అని చెప్పి ఒక దెబ్బ వేయడు అనుకో, ఉన్న రూపాయలు అక్కడ. దయచేసి రౌడీయిజాన్ని ప్రోత్సహించద్దు. అర్థమైందా? పోలీసు వారు చెప్పినప్పుడు శాంతియుతంగా వినాలి. నువ్వు మాజీ మంత్రి కదా, నువ్వేం కార్యకర్తవు ఇంకొకడు కాదు కదా, లేదంటే దానిపోయి గణవగడి కాదు, గోండాగడివి కాదు, గంజాబేచి అసలే కాదు కదా. మనం మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి కదండి. నేను మాజీ మంత్రిని అన్న మాత్రాన ఏది పడితే మాట్లాడుతానంటే కుదరదు కదా. ఇప్పుడు నువ్వు మాజీ మంత్రి అండి, ఎమ్మెల్యేవి అయినంత మాత్రాన, అంటే ఇప్పుడు కాదు, మాజీ ఎమ్మెల్యేవి మాజీ మంత్రివి అయినంత మాత్రాన నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతాను, నన్ను ఎవడు అడ్డుకోకూడదు, నన్ను ఆపకూడదంటే అవి కుదురుతాయా రాంబాబు? చెప్పు, మనలో మనమాట అవన్నీ కుదురుతాయా? దరిద్రులారా, రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా, వ్యవస్థలన్నింటినీ నాశనం చేసింది కాకుండా, వాళ్ళు తిరిగి పోలీసుల పైన మళ్ళీ మీకు గుండాయిజమా, మీరు రౌడీయిజమా, పైగా దానికో పేరు ఇట్టేసుకున్నారు మీరు వెన్నుపోటుదనం అని చెప్పేసి అని. మీ వైసీపీ నాయకులేమో ప్రజలకు శాపనార్థాలు పెడతారా? ఓ వీడియో చూశాను నేను, ప్రజలు నాశనం అయిపోవాలని చెప్పేసి అంటారండి. ఇలా ప్రజల మీద పడ్డారు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోలేని ప్రజలు నాశనం అయిపోవాలి, వాళ్ళు మొట్టుకట్టుకుపోవాలి, వాళ్ళకు ఓట్లు వేయలేదు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే తినేసారు, వాళ్ళు నాశనం అయిపోతారు. ఎవడ సొమ్ము ఎవడికి ఇచ్చారు, ఎవడు బాబు గోడు సొమ్ము ఎవడికి ఇచ్చారని చెప్పేసి ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులం మనకు ఇవ్వలేదు, లేదంటే రాజశేఖర రెడ్డి గారికి సంపాదించిందే మనకు అమ్మేసి ఇవ్వలే, వాళ్ళ కుటుంబ ఆస్తులు మనకి రూపాయి పంచలేదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చారు, అప్పులు చేసి పంచారు, అది ప్రజల సొమ్ము. ఆ అప్పు అనేది రేపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు చెల్లించరు. మరి మీరు ప్రజలను ఎందుకు కించపరుస్తున్నారండి? ప్రజలకు శాపనార్థాలు ఎందుకు? మీరు జనాలను ఎందుకు తిడుతున్నారు? ప్రజలను తిడుతున్నారండి. వాళ్ళు వెన్నుపోటుదనం అని చెప్పేసి అని ఒక కార్యక్రమం పెట్టుకొని, ఆ కార్యక్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడి ఎలా ఉన్నాయంటే జనాలను తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోతే వాళ్ళు నాశనం అయిపోవాలంట, వాళ్ళు మట్టు కట్టుకుపోవాలంట, వాళ్ళు పురుగులు పట్టిపోతారంట, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలంట. ఇవా మీరు పెట్టే శాపనార్థాలు? అందరూ అంతే, నువ్వనే కాదు అందరూ అంతే. అంటే సామాన్య ప్రజలపై మన ప్రతాపాలు చూపించుకుంటారు. మీకు ఓటు అయిపోతే నాశనం అయిపోవాలా, మీకు ఓటు అయిపోతే కుటుంబాలు రోడ్డు పడిపోవాలా, మీ ఇంట్లో సొమ్యం తీసుకొచ్చి మాకు ఏమైనా ఇచ్చారా? అంటే అసలు లాజిక్ లేకుండా మాట్లాడతారంటే అంబటరాంబాబు మీరు అసలు మీకు బుర్రపని చేస్తుందా? మీరు రాజకీయ నాయకులుగా ఎలా చల్లమని అవుతారో మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. మీరు గొర్రెల మంద, జగన్మోహన్ రెడ్డి గొర్రె, జగన్మోహన్ రెడ్డి మీ అందరికంటే పెద్ద గొర్రె, లీడర్ అనుకోవాలి. ఇంక మళ్ళీ మా దృష్టిలో మీ గొర్రెలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకుడు అనుకోవాలి. నేను ఆ వీడియో కూడా వినిపిస్తాను, నెక్స్ట్ వీడియోలో దాని మీదే చేస్తా. జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలందరూ సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి అని శాపనార్థాలు పెడుతున్నారండి వైసీపీ నాయకులు. ఇలా మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకోండి, అంటే రారు, 99% రారు, అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. వాళ్ళ ఊహలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడి నుంచే తుంచేయాలి. ఆల్రెడీ ఈసారి 11 వచ్చినాయి కదా, నెక్స్ట్ టైం శుభ్రంగా ఆ 11లో ఒకటి తీసేసి 1, 2 పడేస్తే ఈ అతిపేలాపన, ఈ అతి మాటలు, ఈ రౌడీ ఈజాలు, ఈ గోండా ఈజాలు ఇవి తగ్గించుకుంటారు.